హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అలాగే హ్యాపీ సండే. క్లైమేట్ చూడండి, ఈరోజు ఆదివారం రోజు తెల్లవారితోనే మెలకు వచ్చేసిందండి నాకు. అంటే 5:30 పైన 6 లోపు అండి ఇది వీడియో తీశాను. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఇంకా తెల్లవారుతూనే ఉంది కదా. మేఘాలు చూడండి బాగా కమ్మేసినట్టు ఉంది. ఇప్పుడే తెల్లవారుతోందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ మనం కానీ ప్రకృతిని చూస్తూ ఉన్నట్లయితే కదా. ఎంత టైం ఉన్నా సరే మనం ఒక 2 నిమిషాలన్న టైం తీసుకొని మనం ఈ ప్రకృతిని చూస్తూ ఉంటే మనసు కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. అందుకే మీరు కూడా ఫాలో అవుతారని అప్పుడప్పుడు ఇది తీసి పెడుతున్నాను. చాలా బాగుంటుందండి. ఏమండి, మనం ప్రతిరోజు రోజుకి 24 గంటలు నిద్రకి 7-8 గంటలు వదిలేస్తాము. మిగతా మేలుకున్న గంటలు వాళ్లకు వీళ్లకు డ్యూటీలు, అది వీళ్ళకి ఇవి చేయాలి వాళ్ళకి అవి చేయాలని చేసుకుంటూనే ఉంటాం. కానీ ప్రతి ఒక్కరము స్వయానికి మనకు మనం ఎంత చేసుకుంటున్నామండి, మన కోసం మనం ఎంత టయాన్ని కేటాయిస్తున్నాం అది కూడా చూసుకోవాలి కదా. అది చూసుకున్నామంటే ఎంత పనున్నా కానీ మనకంటూ ఒక అరగంటన టైం తీసుకోవాలండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా నేను చెప్పేది, సొంతానికి ఒక అరగంట కేటాయించుకొని అన్నీ మనకంటూ టైం కేటాయించుకున్నామంటే ఆ సంతృప్తే వేరండి. టైం కేటాయించుకోవడం అంటే మనకి ఇష్టమైన పని చేయడం. చూడండి, నాకు గార్డెనింగ్ అంటే ఇష్టమండి. మిద్ది పైన టెర్రస్ పైన మొక్కలు పెట్టాను. ఒకవేళ చిన్న మొక్కలైనా కానీ నాకు చాలా సంతోషం అండి. ఉదయాన్నే వచ్చి మొక్కలు చూస్తూ ఉన్నట్లయితే వాటికి నీళ్ళు పడుతూ ఆ తీగలు అలా చుడుతూ ఉంటే నాకు చాలా సంతృప్తి మిగులుతుందండి. ఈ సంతృప్తి డబ్బుతో కొనలేని వస్తువులు కదండి. ఎంత ధనమున్నా కానీ ఈ సంతృప్తి ముందు దేనికి పనికిరాదు అనిపిస్తుంది. చుట్టూ ఈ ట్యాంకులు ఉన్నాయి కదండి, ట్యాంకులకి ఇటు అటు మొక్కలు పెట్టానండి నేను. ఇవైతే చూడండి కాశీరత్నాలు అలా వేలాడిపోతున్నాయని ఒక వీడియో షార్ట్లో పెట్టాను కదండి. అవన్నీ తీసి ఇలా మునక్కొమ్మకు అల్లిస్తున్నానండి. చిన్న రీపర్లేనండి, ఇలా పెట్టి చుట్టూ అల్లిస్తున్నాను. కొమ్మలైతే చాలా అందంగా అల్లుకుంటున్నాయండి కొమ్మలు. పువ్వులు కూడా చాలా వస్తాయండి. ఇటుపక్క చూపెట్టాను కదా, ఇటుపక్క కూడా కర్రలకు అంటించానండి కొమ్మలు. అదిగోండి ఈ పక్క ముందు చూపెట్టాను కదా, అవైతే ఎక్కువ పూలు పూస్తున్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ గార్డెన్ చూస్తూ ఉంటే. ఇదిగోండి మా కోడలు పొంగల్ తయారు చేస్తోందండి. ఈ అమ్మాయి పొంగల్ వెరైటీగా చేస్తుందండి. మనమైతే కొత్తిమీర, కరివేపాకు, అల్లము అవంతా కట్ చేసి పోపులో వేస్తాం కదండి. ఈ అమ్మాయి అలా కాదండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము, జీలకర్ర అలాంటివన్నీ మిక్సీకి వేసి కలిపేస్తుందండి. పోపులో వేసేస్తుంది. మిరియాలు, జీలకర్ర, మిరియాలు అయితే అది కూడా పొడి కొట్టేసేస్తుందండి. కానీ ఈరోజు మిరియాలు అలా కొన్నేసింది. మిగతావంతా కూడా పిల్లలు తినకుండా పడేస్తారు, వాళ్ళకి హెల్తీగా ఉండాలి వాళ్ళు అని ఇలా మిక్సీకి వేసేసేస్తుందండి. వాళ్ళతో పాటు మేము కూడా తినడం అలవాటు అయిపోయింది పిల్లలతో పాటు. ఇలా వేసేస్తే అన్నంలో ఉడికిపోతుంది కదండి. గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళండి. పెసరపప్పు అయినా 3 కాదు 3.5 వేసుకున్నా కానీ కొంచెం జ్యూసీగా ఉంటుంది. మరీ తక్కువ వేసుకుంటే గట్టి పడిపోయి తినబుద్ధి కాదండి. పొంగలి కొంచెం జ్యూసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే కొంచెం జ్యూసీగానే చేస్తాను. జ్యూసీగా అంటే మరీ గట్టిగా కాదు, అలాగని మరీ పల్చగా కాదండి. ఈ అమ్మాయి క్వాంటిటీ చెప్తోంది, స్లోగా వాయిస్ వచ్చిందని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇదిగోండి పెసరపప్పు 1 గ్లాసు బియ్యం అయితే ఇంచుమించు 1/4 గ్లాసుకు పైన కొంచెం పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, లేదంటే టేస్ట్ ఉండదు. కొంచెం ఎక్కువ పడితేనే 2 సమపాళ్ళలో ఉన్నట్టు త్వరగా బాగా ఉడికిపోయి టేస్ట్ వస్తుందండి. ఈ అమ్మాయి అయితే నెయ్యి పోపు పెడుతుందండి పొంగలికి. నేనైతే ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేస్తాను. 1 స్పూన్ అది 1 స్పూన్ ఇది వేస్తానండి. ఈ అమ్మాయి అయితే ఉట్టి నెయ్యితోనే చేస్తుంది. ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ అమ్మాయి చేసే పొంగలి కూడా. మీరైతే ఎలా చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. పోపులో జీడిపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, పచ్చిమిర్చి కూడా మిక్సీకి వేసేసింది కదండి. ఇవే పోపు పెట్టి తిరగమూత పెట్టేసిందండి. 6-7 వెయిట్లు పోవాలండి నీళ్ళు. 1 గ్లాసుకు 3 గ్లాసులు వేసుకున్నాం కదా. పెసరపప్పుతో కూడా సేమ్ క్వాంటిటీ అండి. 1/2 గ్లాసు పెసరపప్పు అయితే 1 గ్లాసు పైన బియ్యము. ఆ క్వాంటిటీతో నీళ్ళు 1కి 3 పోసుకోవాలండి. ఇదిగోండి దానికి చట్నీ ప్రిపేర్ చేస్తుందండి. నేను కూడా అంతేనండి, పలసగానే చట్నీ చేస్తాను. పొంగలికి పలసగానే ఉండాలి.
ఇడ్లీకి దోశకి అయితే మా పిల్లలు కొంచెం గట్టిగానే తింటారండి. పెద్ద అబ్బాయి అయితే కొంచెం జ్యూసీగా తింటాడు చట్నీ, చిన్న అబ్బాయి అయితే కొంచెం గట్టి చట్నీనే ఇష్టపడతాడండి. అయితే పొంగలికి మాత్రం కంపల్సరీగా ఇలాగ ఉండాలండి చట్నీ. జీలకర్ర అయితే ఈ అమ్మాయి చట్నీలోనే వేసేస్తుంది, అలాగ ఉడికితే విటమిన్స్ పోతాయి అని చెప్తోంది ఈ అమ్మాయి. అది కూడా ఒకందుకు మంచిదే కదండి, ఎలాగైనా సరే మనకి ఎనర్జీ రావాలి అంతే. శనక్కాయ పప్పులు ఒక 2 భాగాలు అయితే, ఒక భాగం తినే శనగలండి, పుట్నాలు అంటాం కదా, అది. వేరుశనక్కాయ పప్పులు ఒక 2 భాగాలు, మనకి ఎంత కావాలంటే అంత చట్నీ. 2 భాగాలు అయితే ఒక భాగం ఒక పిడికిల దాకా తినే శనగలు వేసుకొని మిక్సీకి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి మిక్సీకి వేసేసేదండి. పలసగా చట్నీ చేసుకొని పోపు పెట్టుకోవచ్చండి, అది మన ఇష్టం పోపు పెట్టుకోవడమా లేదా అనేది. ఇదిగోండి పొంగల్ అయితే ఇలాగైంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ అమ్మాయి వంటలు చాలా సూపర్గా చేస్తుంది, నాకంటే కూడా బాగా చేస్తుంది. అయితే నేను ఈ పొంగల్ ఇంకొంచెం జ్యూసీగా చేస్తాను. ఇలా కూడా వెంటనే తినేస్తే సూపర్గా ఉంటుందండి పొంగలి. మా వాళ్ళు ఒక్కొక్క టయానికి వస్తారు కాబట్టి గట్టి పడిపోతుందని కొంచెం జ్యూసీగా చేస్తానండి. ఇదిగోండి మా కోడలు చేసిన పొంగలి చట్నీ అండి. ఈ అమ్మాయి నాకంటే మించిపోయి వంటల్లో తయారైపోయింది, సూపర్గా ఉంటుందండి. మీరైతే ఎలా చేస్తారు నాకు కామెంట్లో ఒకసారి తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఇదిగోండి చట్నీ ఇలా ఉంటుంది, పోపు పెట్టాలండి. ఇంకా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఈరోజు స్పెషల్ ఇదేనండి వీడియో. నచ్చితే ఒక లైక్